పోతుందాడికి ఖైదులో పక్కనున్నాడు గుర్రం నిజంగా ఎగురుద్దా అన్నాడు. దానికి ఈడు నవ్వేసి ఉత్తినే కదలే అన్నాడు. మరైతే అబద్ధం చెప్పి లాభమేముందరా అన్నాడు. ఊరి శిక్ష 6 నెలలు వాయిదా పడింది కదా, ఈలోగా ఎన్నో జరగచ్చు. రాజుగారు మనసు మార్చుకుని నా శిక్ష రద్దు చేయొచ్చు. రాజుగారే చచ్చిపోవచ్చు. భూకంపం వచ్చి జైలు కూలిపోవచ్చు. శివరాఖరికి ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నాడు. నా సొగ్గసే కని మరుడే దాసుడు కాడ నాకు మరుడే నా బందా దాసుడు. అరే మీరు తెచ్చారేమిటి? ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పనివాళ్ళని పంపకూడదట, మనమే సేవలు చేయాలని మా పిన్ని చెప్పింది. వాట్? పెద్దవాళ్ళంటే నేనా? మరీ అంత ముసలాళ్ళ కనిపిస్తున్నా? పెద్దవాళ్ళంటే గొప్పవాళ్ళని. నేనా? మీ నాన్నగారి కంటే గొప్పవాడినా? గుర్రాన్ని ఎగిరించిన మీ రాంబంటు కంటే తెలివైన వాడినా? మీరు పెళ్లాడబోయే రాకుమారుడి కంటే అందగాడినా? అరే ఈ కలపరా, ఇదేం మర్యాద? మీకు సంగీతం వచ్చా? మీ డాడీ నేర్పించారా? కొద్దిగా. సంగీతం సంతోషం అక్క చెల్లెలన్నారమ్మా. బంగారు వంటి లోకము సంగీతము వంటి విద్య కలదే భువిలో అన్నాడు నారద మహర్షి. ఎక్కడైనా నారదుల వారు బంగారం మీద పద్యాలు రాస్తారా ఏమిటి? ఎందుకు రాయుడు? బ్రహ్మకైనను పుట్టు రెమ్మ తెగులు అన్నారు. అంటే ఓసారి ఎలాంటి పందారి చిలక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, స్వామి ప్రతి మగాడిద నన్ను చూపులతో కొరుక్కు తినేస్తున్నాడు, ఎలా అని మొరబెట్టుకుందిట. బ్రహ్మ ఒక్క క్షణం ఆ పిల్ల వంక చూసి కళ్ళు మూసుకున్నట్ట. ఓ పిల్ల, ఇంకో క్షణం నువ్వు ఇక్కడున్నావంటే చూపులతో కాదు, నా 4 నోళ్లతోనూ నిన్ను కర్ర కర్ర నబిలి మింగేస్తాను, పారిపో అన్నట్ట. కావేరి, నువ్వు హాయిగా నవ్వటం చూశానమ్మా, నా జన్మ ధన్యమైపోయింది. ఇవాళే కాదు, చిరకాలం నువ్వు బతికున్నంత కాలం ఇలాగా నవ్వుతూ ఉండాలి. కానీ నువ్వు చెప్పకపోయినా నాకు అన్నీ తెలుసమ్మా. చిన్నప్పుడే కన్నతల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలివి. ఇటు సవితల్లి పెట్టే కష్టాలు, అటుకొన్నంత ప్రేమన్నా ఏమీ చెయ్యలేని నీ కన్న తండ్రి. కానీ ఇవన్నీ నీ మంచి కోసమేనమ్మా. దేవుడు గమ్మత్తులు చేస్తుంటాడు. నీలాంటి బంగారు తల్లికి మొదట్లో కష్టాలు పెట్టినా ఆనక నాలాంటి మంచి మనిషికిచ్చి పెళ్లి చేస్తాడు. అరే చిగ్గా పిచ్చి పిల్ల. ఏ చిత్రంగా ఉంది. గుడిలా కట్టారు, కానీ అమ్మవారిని మొత్తం బయట ఉంచారు. లోపల కావాలనుకుంటే ఆవిడే చెప్పి చేయించేది కదా. నీ పూర్వీకుల నగలు పరీక్షించానమ్మా. పెట్టుకోవడానికి ఓల్డ్ ఫ్యాషన్. బంగారం రాళ్లుగా అమ్మ చూపితే 5 లక్షలకు మించి రాదు. గాని వీటిని 1000 ఏళ్ల నాటి ఆంధ్రరాజుల నగలు అనగానే విదేశాల్లో ₹1 కోటి దాకా పలకచ్చు. మీకు తోచిన విధంగా చెయ్యి. జపాన్ తలుపు తెరు. లండన్ ఫోన్ చేసి బేరం కుదిరేదాకా అమ్మ ఇచ్చిన సొమ్ములు అమ్మ దగ్గరే ఉంటాయి. అమ్మగారు, ఇవిగో తాళాలు. ఒకటి మీ వద్ద, ఒకటి నా వద్ద. 2 ఉంటే గాని తాళం రాదు. ఇక్కడ పర్వాలేదంటారా? కాపలా అది ఎన్నాళ్ళు ఎవరున్నారమ్మా కాపలా? అన్నీ ఆవిడే చూసుకుంటుంది. నమస్కారం అండి. నువ్వా అమ్మా? మొత్తానికి గిరీశంగాన్ని పట్టేశావు గాని వారు ఇప్పుడు మా ఖైదీ. తెలుసండి, కానీ వచ్చింది ఎఫ్డి గారు కాదు, మేడం గారు. గిరీశం గారితో ఒక్క నిమిషం మాట్లాడి. రమణమ్మా, రమణ రై.
ఎవరయ్యా ఆవిడ? సీజేఆర్ అని గొప్ప కోటీశ్వరుడు భార్య. కొంచెం దెబ్బతిన్నారులేండి. అయ్యో పాపం. కానీ గిరీశం గారి మహిమ వల్ల ఇప్పుడు బాగా కోలుకుంటున్నారండి. మరి ఆయన రాలేదే? ఇది వేరు, లేడీస్ డిపార్ట్మెంట్. ఈవిడ తన పుట్టింటి వారిచిన స్త్రీధనం 10 లక్షలు వీరి చేతికి ఇచ్చారండి. పంట పండించి 50 లక్షలు చేసి పెట్టారు. అబ్బా, ఫీజిస్తే పుచ్చుకోడు. ఆడపిల్లవి, నా తోబుట్టువి, చెస్ నా వల్ల కాదన్నాడు. నెలకు 5 లక్షల లాభాలు వచ్చి పడిపోతున్నాయి. పోయిన నెల నుంచి నెలకి 1,00,000 అయినా తీసుకుందే నా బిడ్డ మీద ఒట్టు అనేసింది. అది ఈ నెల పెడతా. చూడండి, మా వారి దాన ధర్మాలు, అబ్బాయిల ఆటపాటలతో మా ఎస్టేట్కి ఏ గతి పడుతుందో తెలియటం లేదు. నాకున్నది ఒక్కగానొక పిల్ల. దీనికి సరైన చోట పెళ్లి చెయ్యాలి. నా పుట్టింటి నుంచి తెచ్చుకున్న స్త్రీధనం 25 లక్షలుంది. దీన్ని బ్యాంకులో వేయడానికి కూడా వీల్లేదు. వారికి కూడా తెలియదు. దీన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. పిల్ల పెళ్లికి 1 ఏడాది టైం ఉంది. ఈలోగా ఏమ్మా దోశలు పట్టు. రెండు లక్షలు. ఏమిటిది? ఇది ఈ నెల బడ్డీ. ఇక మీదట ఈ డబ్బు మీది కాదు, మీ చేతులు దాటిపోయింది. మా జయమ్మకి వాళ్ళ కన్నతల్లి ఇచ్చింది. నేనెక్కడున్నా ప్రతి నెల జపాన్ గారు 2 లక్షలు వడ్డీ తెచ్చిస్తారు. అమ్మగారికి ఇచ్చి దాచుకో. 24 లక్షలు అవుతుంది. అది అమ్మగారిచ్చిన అసలు 25, మొత్తం 49 లక్షలు. నా కానుకగా ఇంకోటి కలిపి 1/2 కోటి చేసి పెడతాను. సరేనా? ఈ 25 ఉందిగా, ఇప్పుడే ఇది ఇచ్చేసి మిగతా 25 ఆనకి ఇవ్వచ్చుగా. నా తల్లి, అక్కగారు మన తరం అయిపోయింది, ఇది రేపటి తరం. చూసారా తెలివి? చిన్నపిల్ల, దానికి ఏం తెలీదు. కానీ ఇంకా ఏం చేయకుండానే మీరు వడ్డీ ఇచ్చేశారు. మీకు పాపం. అమ్మా, క్షణం కూడా వేస్ట్ కాకూడదు. ఉన్నది 12 మాసాలు గడువు. మీకెందుకు, ఇది మర్చిపోండి, వెళ్ళి పడుకోండి. రామ్మా. జపాన్ తీసుకెళ్ళు. కావాలంటే హార్లిక్స్ నువ్వే కలిపి ఇవ్వు. ఆయన తాగేదాకా ఉండి ట్రే పట్టుకొచ్చాయి. ఆయన అదోలా మాట్లాడతారు, నాకు భయంగా ఉంది పిన్ని. ఏ నమిలి మింగేస్తాడనా? నీ పాటి రంబ లేక పడి చస్తాడనా? అమ్మో అమ్మో అమ్మో, పనులు నేర్పినా తప్పే. చైత్రి, నువ్వు దిగిరా తల్లి, నువ్వే వెళ్ళి. వదిలే పిన్ని, నేనే తీసుకెళ్తాను, నేనే వెళ్తాను. ఏదో ఏడు, నాకు నిద్ర వస్తోంది, కాళ్ళు పీకేస్తున్నాయి. శనిగ్రహమా శనిగ్రహమా అని. వద్దనయ్యా, నాకు పెళ్ళే వద్దు. 50 లక్షలు కట్టమైతే లక్షలు కాదు, కోట్లు ఇచ్చినా నాకే సంబంధం వద్దు. నేను కావేరి అనే స్వాతి ముత్యాన్ని చూశాను. లేదు, తమ్మిడి ఆస్తి లేదు, మనకున్న చాలదు. పట్నాలు ఎందుకన్నయ్యా? ఎన్నాళ్ళకి నేను పెళ్లి కొప్పున్నందుకు సంతోషించు. రేపేరా రాంప్రసాద్ రాజా వారికి దండం పెట్టి తాంబూలాలు పుచ్చుకుందాం. నేను కావేరినే పెళ్లాడతాను. దట్స్ ఆల్, తిరుగులేదు. హలో ఏంజెల్, గుడ్ ఈవినింగ్. ఊర్వశిలా ఉన్నావు. చిచి, ఊర్వశి నీలా ఉంటుంది. ఏమిటిది? హార్లిక్స్ తీసుకోండి. 5 నిమిషాలు ఆగొస్తాను ట్రే కోసం. ఆగొచ్చే బదులు ఆగే వెళ్ళొచ్చుగా. వద్దులే, వచ్చే ఆగుది గాని. డార్లింగ్, వంటింట్లో కాసిన యాలక్కాయలుంటే చూసి పట్టరా. ఇందులో కలుపు తాగితే మజాగా ఉంటుంది. ఏయ్, నీకు కూడా ఇంకో గ్లాస్ తెచ్చుకో. వద్దులే, ఇదే సరిపోతుంది ఇద్దరికి. పుల్లు మూను లైట్ అట, జాసమీను వైట్ అట. మూను కన్న మొల్ల కన్న నీడు మోము బ్రైట్ అట. కమాండర్లే, మూను కన్న నేను కన్న నీడు మేను లైట్ అట.